రోజువారీ సంభాషణలకు మొబైల్ ఎంత అవసరమో సిమ్ కార్డ్ మొబైల్ నంబర్ కూడా అంతే అవసరం. ఈ ఒక్క మొబైల్ నంబర్‌తోనే బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డ్ మరెన్నో వాటికి లింక్ చేస్తాము. అట్లాంటిది మనకు తెలియకుండా మన మొబైల్ నంబర్‌తో క్రైమ్స్ జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? సైబర్ క్రైమ్‌లో చిన్న సిమ్ కార్డ్‌కి ఎంత రోల్ ఉందా? అవును. మన మొబైల్ నంబర్‌తోనే మన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఇతర వ్యక్తులు క్రైమ్ చేయవచ్చు. మ్యూల్ సిమ్ మొబైల్ కొన్నాక అందరూ తీసుకుంది సిమ్ కార్డ్. సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు మన ఫింగర్ ప్రింట్, ఆధార్ నంబర్, ఫోటో కూడా సబ్మిట్ చేయాలి. ఈ డీటెయిల్స్ డేటా తీసుకున్న నెట్వర్క్ దగ్గర స్టోర్ అవుతుంది. సిమ్ తీసుకున్నాక మన నేమ్‌తో ఇంకొక ఈసిమ్ రిజిస్టర్ అవుతుంది. అదే మ్యూల్ సిమ్. ఈ సిమ్‌ని మనకు ఇవ్వరు. క్రైమ్‌కి కారణం మనీకి ఆశపడే కొందరు సిమ్ కార్డ్ సెల్లర్స్ మన డీటెయిల్స్‌ని కొంతమందికి అమ్మేస్తారు. ఆల్రెడీ మన నేమ్ మీద సిమ్ రిజిస్టర్ అవ్వడం వల్ల ఇతర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా మన నేమ్‌తోనే ఓపెన్ అయి ఉంటుంది. దీనివల్ల ఎంతోమంది బలవుతున్నారు. కొందరు ఫ్రాడ్స్, క్రిమినల్స్, వుమెన్ హరాస్మెంట్, కిడ్నాపింగ్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, బ్లాక్‌మెయిలింగ్, ఫ్రాడ్ కాల్స్ చేస్తూ మనీని సంపాదించడం లాంటివి చేస్తూ ఉంటారు. సైబర్ క్రైమ్ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ట్రాక్ చేస్తే క్రిమినల్ కాకుండా ఒరిజినల్ సిమ్ కార్డ్ ఓనర్ డీటెయిల్స్ వస్తాయి. దీనివల్ల అసలైన క్రిమినల్ దొరకడు. ఏ తప్పు చేయని వాళ్ళు అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి కేసెస్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వీటిని ఆపడం ఎలా? సిమ్ కార్డ్ కొన్నాక షాప్ ఓనర్ ఏమైనా డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ చేశాడా లేదా అని చెక్ చేయాలి. మన నేమ్ మీద ఇంకా ఏదైనా సిమ్ రిజిస్టర్ అయిందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్టర్ అయి ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్‌కి కంప్లెయింట్ ఇచ్చి డీయాక్టివేట్ చేయించాలి. మన నేమ్‌తో ఏదైనా సిమ్ కార్డ్ రిజిస్టర్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న సంసర్ సాతి వెబ్‌సైట్ హెల్ప్ చేస్తుంది. రోజులో మనం ఎన్నో జంక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంటాయి. అలా అనుమానాస్పదంగా ఏదైనా కాల్ వస్తే లేదా చాలా సార్లు కాల్ చేసి మీ డీటెయిల్స్ అడుగుతూ ఉంటే సంసర్ సాతి వెబ్‌సైట్‌లోని చక్షు పోర్టల్‌లో రిపోర్ట్ చేయండి. సంసర్ సాతి జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి చక్షు ఆప్షన్‌లో సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్‌ని క్లిక్ చేయండి. చక్షు డిస్క్లైమర్ రివ్యూ చదివి కంటిన్యూ ఫర్ రిపోర్టింగ్ క్లిక్ చేయాలి. మీడియం ఆఫ్ కమ్యూనికేషన్, కాల్ పర్పస్ డీటెయిల్స్ ఇచ్చి ప్రూఫ్‌గా స్క్రీన్ షాట్, వీటితో పాటు డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ టైం ఫిల్ చేసి కంప్లెయింట్ రాయాలి. మన నేమ్, సస్పెక్టెడ్ ఫోన్ నంబర్ ఇవ్వాలి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక క్యాప్చా కోడ్ రాసి సబ్మిట్ చేస్తే మన కంప్లెయింట్ ఫైల్ అవుతుంది. మన దేశ భద్రత మన చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉందాం, సైబర్ క్రైమ్‌ని తగ్గిద్దాం. మీ అన్ని అప్డేట్స్, నోటిఫికేషన్స్ అండ్ యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ టు స్టూడెంట్ మిత్ర యూట్యూబ్ ఛానల్.